నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దేశం నుంచి నల్లధనం విదేశాలకు పారిపోతోందా? భారతీయుల డబ్బు ఇప్పటికీ స్విస్ బ్యాంకుల్లో దాచిపెడుతున్నారా? ఎన్నికల సమయంలో తరచూ వినిపించే ఈ ప్రశ్నలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. అయితే ఈసారి వచ్చిన గణాంకాలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే 2025లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు 8% తగ్గి 3.25 బిలియన్ స్విస్ ఫ్రాంక్లకు అంటే దాదాపు 36,793 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఒకప్పుడు స్విస్ బ్యాంకుకు ఖాతాలు అంటే రహస్యంగా దాచిన నల్లధనానికి ప్రతీకగా భావించేవారు. కానీ నేటి ప్రపంచం మారిపోయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరిగింది. దేశాల మధ్య సమాచార మార్పిడి ఒప్పందాలు అమల్లోకి వచ్చాయి. అయినప్పటికీ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధుల వార్త బయటకు వచ్చిన ప్రతిసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతూనే ఉంది. అసలు ఈ డబ్బు ఎవరిది? ఇది నిజంగానే నల్లధనమా లేక చట్టబద్ధమైన నిధులా? ఎందుకు తగ్గింది? ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ స్థానం ఏంటి అనే అంశాలను లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా ఒక ముఖ్యమైన అపోహను తొలగించాలి. స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల మొత్తం డబ్బు అంటే అది మొత్తం నల్లధనం కాదు. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ కూడా స్పష్టంగా చెబుతోంది. ఇందులో భారతీయ కంపెనీలు, భారతీయ బ్యాంకులు, ఎన్ఆర్ఐలు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, చట్టబద్ధంగా ఉంచిన నిధులు కూడా ఉంటాయి. కాబట్టి స్విస్ బ్యాంకుల్లో ఉన్న ప్రతి రూపాయి అక్రమ సంపద అని అనుకోవడం సరైంది కాదు. అయితే గతంలో పన్నులు తప్పించుకోవడానికి అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి కొందరు వ్యక్తులు స్విస్ బ్యాంకులను ఉపయోగించారన్న ఆరోపణలు నిజమే. అందుకే ఈ అంశం రాజకీయంగా కూడా చాలా సున్నితంగా మారింది. 2024లో భారతీయుల నిధులు 3 రెట్లు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్లకు చేరుకున్నాయి. దీంతో మళ్లీ నల్లధనం చర్చ తెరపైకి వచ్చింది. కానీ 2025లో ఆ మొత్తంలో 8% తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం మొత్తం నిధులు 3.25 బిలియన్ స్విస్ ఫ్రాంక్లుగా ఉన్నాయి. ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం ఇతర బ్యాంకుల ద్వారా నిర్వహించే ఫండ్స్, బాండ్లు, సెక్యూరిటీలు, ట్రస్ట్ ఆధారిత ఖాతాల్లో తగ్గుదల. ముఖ్యంగా ఇతర బ్యాంకుల ద్వారా ఉన్న నిధులు 15% తగ్గి 2.6 బిలియన్ స్విస్ ఫ్రాంక్లకు పడిపోయాయి. బాండ్లు, సెక్యూరిటీలతో పెట్టుబడులు కూడా తగ్గాయి. ట్రస్ట్లు, ఫిడ్యూషియరీ ఖాతాల్లోని నిధులు 55% వరకు పడిపోవటం మరింత ఆసక్తికర విషయం. అయితే మరోవైపు వ్యక్తిగత, సంస్థాగత ఖాతాల్లోని డిపాజిట్లు మాత్రం 50% పెరిగాయి. ఇవి 524 మిలియన్ స్విస్ ఫ్రాంక్లకు చేరాయి. అంటే సాధారణ బ్యాంకింగ్ సేవల కోసం, వ్యాపార కార్యకలాపాల కోసం స్విస్ బ్యాంకులను ఉపయోగిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆర్థిక నిపుణులు ఒక సానుకూల సంకేతంగా చూస్తున్నారు. ఎందుకంటే గోప్యమైన మార్గాల్లో కాకుండా అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలో నిధులు నిల్వ చేయడం పెరుగుతుందనే అర్థం. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకులు ఎందుకు అంత ప్రసిద్ధి చెందాయి? దీనికి ప్రధాన కారణం వాటి గోప్యతా విధానం. దశాబ్దాలుగా స్విట్జర్లాండ్ బ్యాంకులు ఖాతాదారుల వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేవి. ప్రపంచంలోని ధనవంతులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు తమ డబ్బును అక్కడ నిల్వ చేసేవారు. స్విస్ బ్యాంక్ అకౌంట్ అనేది ఒక ప్రతిష్టాత్మక గుర్తింపుగా మారిపోయింది. కానీ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా, యూరోప్ దేశాలు పన్ను ఎగవేతపై కఠిన చర్యలు ప్రారంభించాయి. దీంతో స్విట్జర్లాండ్ కూడా తన గోప్యతా విధానాలను సడలించాల్సి వచ్చింది. భారత్ కూడా ఈ మార్పును సమర్థవంతంగా ఉపయోగించుకుంది. 2018 నుంచి భారత్, స్విట్జర్లాండ్ మధ్య ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం అమల్లో ఉంది. దీని ప్రకారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో స్విస్ బ్యాంకులు భారతీయ ఖాతాదారుల ఆర్థిక వివరాలను భారత పన్ను అధికారులకు అందజేస్తాయి. దీంతో అక్రమంగా డబ్బు దాచిపెట్టడం చాలా కష్టమైంది. ఇప్పటికే అనేక అనుమానాస్పద ఖాతాల వివరాలు భారత అధికారులకు చేరాయి. పన్ను ఎగవేత కేసుల్లో విచారణలు కూడా జరిగాయి. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే స్విస్ బ్యాంకుల్లో ఉన్న నిధులు లెక్కల్లో అంతా భారతీయుల డబ్బు మాత్రమే ఉండదు. ఉదాహరణకు ఒక భారతీయుడు దుబాయ్ లేదా సింగపూర్లో కంపెనీ స్థాపించి ఆ కంపెనీ పేరుతో స్విస్ బ్యాంక్లో ఖాతా తెరిస్తే అది భారతీయ ఖాతాగా కనిపించకపోవచ్చు. అందుకే అధికారిక గణాంకాలు మొత్తం చిత్రాన్ని చూపవని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ అధికారికంగా నమోదైన నిధుల ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థలోని మార్పులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచ స్థాయిలో చూస్తే భారత్ ఇప్పటికీ స్విస్ బ్యాంకులో అత్యధిక నిధులు ఉన్న దేశాల జాబితాలో చాలా వెనుక ఉంది. బ్రిటన్ దాదాపు 192 బిలియన్ స్విస్ ఫ్రాంక్లతో మొదటి స్థానంలో ఉంది. అమెరికా 75 బిలియన్ స్విస్ ఫ్రాంక్లు, ఫ్రాన్స్ 63 బిలియన్ స్విస్ ఫ్రాంక్లతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత్ మాత్రం 46వ స్థానంలో ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే దేశీయ రాజకీయాల్లో స్విస్ బ్యాంకులపై ఎంత చర్చ జరిగినా వాస్తవానికి ప్రపంచ స్థాయిలో భారత్ వాటాలో చాలా చిన్న భాగమే ఉంది. పాకిస్తాన్తో పోలిస్తే భారత్ నిధులు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ మొత్తం నిధులు కేవలం 257 మిలియన్ స్విస్ ఫ్రాంక్లకు తగ్గిపోయాయి.
మరోవైపు బంగ్లాదేశ్ నిధులు 43% పెరిగి 842 మిలియన్ స్విస్ ఫ్రాంక్లకు చేరుకున్నాయి. ఇది దక్షిణాసియా దేశాల ఆర్థిక చలనం ఎలా మారుతుందో చూపిస్తుంది. బంగ్లాదేశ్లో గార్మెంట్ పరిశ్రమ ఎగుమతులు పెరగటం కూడా దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే భారతీయుల నిధులు స్విస్ బ్యాంకుల్లో తగ్గటం మంచి విషయమా, చెడు విషయమా? దీనికి ఒకే సమాధానం లేదు. ఒకవైపు చూస్తే విదేశాల్లో డబ్బు నిల్వ చేయడం తగ్గి దేశీయ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెడితే అది భారత ఆర్థిక వ్యవస్థకు మంచిదే. మరోవైపు గ్లోబల్ వ్యాపార విస్తరణ కారణంగా అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవలను ఉపయోగిస్తుండడం చాలా సహజమే. కాబట్టి కేవలం సంఖ్యలు చూసి నిర్ణయానికి రావటం కష్టం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఉన్నట్లుగా స్విస్ బ్యాంకులు ఇప్పుడు రహస్య నిధులు స్వర్గధామంగా లేవు. అంతర్జాతీయ ఒత్తిడి, పన్ను సమాచార మార్పిడి ఒప్పందాలు, డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థలు, గ్లోబల్ రెగ్యులేషన్ల కారణంగా పారదర్శకత భారీగా పెరిగింది. నేడు ఒక వ్యక్తి లేదా సంస్థ విదేశాల్లో డబ్బు ఉంచినా దాన్ని పూర్తిగా దాచిపెట్టడం చాలా కష్టం. మొత్తానికి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు 8% తగ్గడం ఒక ఆసక్తికర ఆర్థిక పరిణామం. ఇది నల్లధనం పూర్తిగా అంతరించిపోయిందని చెప్పదు, అలాగే దేశం నుంచి డబ్బు పారిపోతుందని కూడా నిర్ధారించదు. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతోందని, భారత పన్ను వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో మరింత బలపడుతోందని, విదేశీ ఆర్థిక లావాదేవీలపై పర్యవేక్షణ పెరుగుతుందని మాత్రం స్పష్టంగా చెబుతోంది. ఒకప్పుడు స్విస్ బ్యాంకు ఖాతా అంటే రహస్యానికి ప్రతీక, కానీ ఇప్పుడు అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో భాగమవుతోంది. ఇదే ఈ గణాంకాలు చెబుతున్న అసలు కథ.